జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే వేడుకలు గనక చూస్తే, నాకు తెలిసి ఏ పండుగను కూడా ఈ స్థాయిలో, ఇంత పెద్ద స్థాయిలో సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పి అసలు ఏమాత్రం అనుకోవడానికి ఆస్కారం కూడా లేదేమో! బాబోయ్! ఎందుకు ఈ స్థాయిలో? ఇప్పుడు ఇంకా అధికారం కోల్పోయి వాళ్ళు ఇది రెండో సంవత్సరమే. నెక్స్ట్ ఇంకా అది నెక్స్ట్ ఇయర్ ఇది డెఫినెట్‌లీ డబుల్, ట్రిపుల్ అయ్యేటట్లు ఉంది. ఒక రేంజ్‌లో పాజిటివ్ వైబ్స్ జగన్‌ని, వైసీపీని పూర్తి పాజిటివ్ వైబ్స్ చుట్టేసేటట్లున్నాయి. ఎక్కడికక్కడ. అరే! ఆంధ్రప్రదేశ్ అనే కాదు, తెలంగాణలో కూడా. తెలంగాణలో ఒక అభిమాని చూడండి. ఒక వినూత్నంగా తన కళా ప్రతిభతోటి ఓ కళాకారుడు, తెలంగాణకు చెందినటువంటి ఒక కళాకారుడు, నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందినటువంటి శివకుమార్ ఒక రాగి ఆకుపై వైఎస్ జగన్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఒక రాగి ఆకుపైన. అరే! ఎంత అభిమానం ఉంటే నీవు ఊరు, వాడ పండుగలా చేస్తారు చూడండి. ఒక రాగి ఆకు. ఆ రాగి ఆకుపైన చూడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా కనిపిస్తున్నారు. రాగి ఆకుపైన జగన్మోహన్ రెడ్డి గారు. వావ్! ఇది ఒక రాగి ఆకు. మీకు ఫస్ట్ నుంచి ఇంకా కనిపించే కదా క్లియర్‌గా రాగి ఆకని. నమస్తే, నేను శివకుమార్, లీఫ్ ఆర్టిస్ట్, నారాయణఖేడ్. వివిధ సందర్భానుసారంగా ఒక రాగి ఆకు పైన జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటాన్ని. చూడండి, ఒక రాగి ఆకు దానిపైన ఎంత బ్రహ్మాండంగా ఒక తన కళను ప్రదర్శించుకుంటూ అద్భుతం. ఆయన తర్వాత వాయిస్ కూడా మాట్లాడింది. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే జయంతులు కావచ్చు, నమస్తే, నేను శివకుమార్, లీఫ్ ఆర్టిస్ట్, నారాయణఖేడ్. వివిధ సందర్భానుసారంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే జయంతులు కావచ్చు, వర్ధంతులు, పండగలు, ఇలా రకరకాలుగా సందర్భానుసారంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, జగనన్నకి వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని ఉద్దేశంతో ఒక రాగి ఆకు పైన శుభాకాంక్షలు చెబుతూ, ఒక రాగి ఆకు పైన. అండ్ ఇంకో దగ్గర తిరుపతిలో అయితే భూమన అభినయ్ రెడ్డి గారు, తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ యువజన విభాగానికి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న భూమన అభినయ్ రెడ్డి గారు మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి గారి చిత్రాలతో ఫ్లకార్డులు ఇవన్నీ కనుక ప్రదర్శించుకుంటూ ఆయన ఏమేమి సంక్షేమ పథకాలు చేశారు, ఏమేమి మార్పులు తీసుకొచ్చారు, ప్రజల్లో ఏ విధంగా ఆయన మొత్తం తన ముద్ర చూపించుకున్నారు. ఇది చూడండి. ఎవరి చేతులు ఎత్తద్దండి, అలాగే ఉన్నట్లుగానే జగన్ అని మాత్రమే అనాలి. ఓకే, మనిషి కనిపిస్తలేరు, మొత్తం మనిషి కనిపిస్తలేరు ఇక్కడ. మొత్తం ఆయన సంక్షేమ పథకాలు ఫ్లకార్డులు, మొత్తం ఆ సంక్షేమ పథకాలు ఫ్లకార్డులు మాత్రమే చూపించుకుంటూ పూర్తిగా నిండేసిపోయినాయి. ఆసరా కార్యక్రమాలు ఏమేమి చేశారు, ఏమేమి ప్రోగ్రాం ఉన్నాయి, మొత్తం అంత చిన్నగా ఉన్నాయి దూరం నుంచి. అమ్మఒడి, ఆసరా అని ఒక రకంగా కాదు, అదే మొత్తం ఒక పండుగ వాతావరణాన్ని. నాకు తెలిసి వాళ్ళ ఇళ్ళల్లో, లేకుంటే ఊర్లల్లో, లేకుంటే రాష్ట్రంలో ఎప్పుడు ఏ పండుగ ఎంత సెలబ్రేట్ చేసి ఉంటారేమో. నిజంగా అద్భుతం. జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాన బలమే అనుకుంటా ఆయన్ను ఓడినా గెలిచిన తిరుగులేని నాయకుడిగా నిలబెడుతోంది.